మళ్ళీ ఏం చేస్తుంది తెలుసా? ఇదే చేతులతో ప్రభు వల్ల తీసుకొని సహోదరుని పలకరించలేని ఆ దౌర్భాగ్యపు స్థితి ఎందుకు వచ్చిందయ్యా నీకు? ఎక్కడికి వెళ్ళటానికి? ఏది ప్రేమలో నీ డెవలప్మెంట్? ఏది? యేసుక్రీస్తు వచ్చేంతవరకు నిర్దోషులుగా ఉండవలసిన మనం ఇంకా పాపం నీలో కనబడుతూనే ఉంది. మారని వాడిలో కనబడుతుంది, మారిన మనలో కూడా కనబడుతుందంటే ఏది డెవలప్మెంట్? ఏది డెవలప్మెంట్? నిన్న ఒకరోజు ఒక తమ్ముడు వాట్సాప్లో పెట్టాడు, అన్నయ్య బైబిల్ ఒకసారి కంప్లీట్ చేశానన్న, చాలా హ్యాపీగా ఉందా? వెరీ గుడ్, ఇది నీ డెవలప్మెంట్. ఏమంటే రోజు ఒక 3 అధ్యాయాలు చదివితే సంవత్సరానికి బైబిల్ కంప్లీట్ అయిపోద్దండి. రోజు 3 చదివితే 3 అధ్యాయాలు చదవటానికి ఎంత టైం కావాలో చెప్పండి. 3 అధ్యాయాలు చదవటానికి ఎంత టైం కావాలి? 15 నుంచి 20 నిమిషాల లోపు, అంతే. 3 అధ్యాయాలు చదవడానికి సంవత్సరం బైబిల్ కంప్లీట్ చేస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నాం? ఈరోజు ఇంటికి వెళ్ళిన తర్వాత రాత్రి పడుకునే ముందు ఎవరెవరితో ఎంతెంత టైం మాట్లాడానో టైం వేసుకొని కూడుకోండి. 4 గంటలు 5 గంటలు ఉంటాయి. మనిషికి 5 గంటల టైం ఇచ్చిన మనం దేవుడికి 10 నిమిషాలు ఇవ్వమండి. మళ్ళీ ఏమంటుంది తెలుసండి? బైబిల్ అండి, అమ్మో ఏంది? నువ్వు గొప్పదంటే గొప్పది, నువ్వు అనకపోతే గొప్పది కాదా? ఏది డెవలప్మెంట్? బట్టి పట్టిన ప్రార్థనలు, ఏది డెవలప్మెంట్? కదా, మన ప్రార్థనలు అలవాటు అయిపోయి దయగలిగిన మా తండ్రి అని స్టార్ట్ చేసే అలవాటు వచ్చిందనుకోండి, చచ్చిపోయేంతవరకు ఏ పదం? దయగల తండ్రి, దయగల తండ్రి, దయగల తండ్రి. ఇంకో పదం లేదా? రాదు. కీర్తనల గ్రంథం చూడండి, దావీదు గారు ఎన్ని కొత్త కొత్త పదాలతో దేవుణ్ణి కీర్తిస్తుంటాడో. ఈ పదమన్నా మారుద్దామన్న ఆలోచన ఉందా? రోజు బట్టలు మార్చుకుంటాం కానీ ఈ పెదాల నుంచి వచ్చి ఆ దయగల తండ్రి అని మానం. ఏదండి డెవలప్మెంట్? నీ పిల్లవాడు ఆ నెల రోజులు చదివి మళ్ళా 2 నెలలు అంటే ఏంది డెవలప్మెంట్? ఆలోచించండి. మన గురించి మనం ఆలోచిస్తేనే సిగ్గనిపిస్తుంటుంది ప్రేమను వారలారా. దేవుడు ఆయన కొరకు బతకడానికి జీవాన్నిచ్చి, జీవితాన్నిచ్చి, భార్యనిచ్చి, బిడ్డలనిచ్చి, ఉద్యోగాన్నిచ్చి, ఇల్లునిచ్చి, ఆరోగ్యాన్నిచ్చి, బట్టలనిచ్చి, రోజు తిండి పెడుతున్న ఆయన కొరకు ఏది మరే ప్రేమ కలిగి ఉండు అని చెప్పాడు కదా. ఆ ప్రేమనే పోగొట్టుకుని ఎక్కడికి పోదాం ప్రేమను దేవుని పిల్లలారా? ఆ ప్రేమనే పోగొట్టుకుని ఎక్కడికి వెళదాం? ఎప్పుడు ఒకరినొకరిని అనుకుంటూ ఈ జీవితాలను ముగించేద్దామా? అంతేనా? ఇక ఈ జీవితపు పరమకి వెళ్ళాలి అంటే ఇదిగో యేసుక్రీస్తు ఎంత ప్రేమ ఉందంటే నీ కొరకు నా కొరకు చచ్చిపోయేంత ప్రేమ ఉన్నది ప్రేమ.